వాక్యమైన దేవ, వాక్యం ద్వారా సూటిగా నాతో మాతో మీరు మాట్లాడమని, వెనగల చెవుల గ్రహింపులతో మాకు అనుగ్రహించమని, అడ్డుపడుతున్న అపవాదన శక్తులను కాల్చుకొని నీచుని సిలువ చేయడం 100% మరుగు చేసి కొత్త విషయాలు మాకు నేర్పించమని, మా మంచి బోధకుడా మా మధ్యలోకి దిగిరమ్మని, నన్ను ఆవరించమని, మా కొత్త విషయాలు నేర్పించి సహాయం చేయమని, ఇదే మహిం పొందమనేసిన మనుషులు తండ్రి. నాయకత్వాన్ని బట్టి మాత్రం వాడుకోమనేసిన మనుషులు అందరూ బైబిల్ తీసి 2 కొరింథీ 6వ అధ్యాయం 14 నుంచి 18 వచనాలు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నారు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నారు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాను. నేను చెబుతాను, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమే ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చున్నారు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై యుందును, వారు నా ప్రజల యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దాన్ని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నారు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలై యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నారు. అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం, మీరు వారి మధ్య నుండి. పైన లిస్ట్ ఇచ్చారు, పాజిటివ్ లిస్టు నెగిటివ్ లిస్ట్ ఇచ్చారు. పైన అవిశ్వాసులు, దుర్నీతి, చీకటి, బెలియాలు, విగ్రహాలు, పాజిటివ్ లిస్ట్ ఉంది, పైన నెగిటివ్ లిస్ట్ ఉంది. అవన్నీ చెప్పి కావున మీరు వారి మధ్య నుండి, పైన నెగిటివ్ లిస్ట్ లోంచి వారి మధ్యలోంచి ఏం చేయాలి, బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి. మీరు ప్రత్యేకంగా ఉంటే, అపవిత్రమైన దానిని ముట్టకుండా ఉంటే నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు నేను తండ్రిగా ఉంటా, మీరు నా పిల్లలుగా ఉంటారు. దేవుడు తండ్రిగా ఉంటే ఎలా ఉంటుందని భూమి మీద, చీఫ్ మినిస్టర్ తండ్రిగా ఉంటే, ఈ భూమి మీద ఒక ప్రధాని, ప్రపంచ దేశాలకి అగ్రరాజ్యమైన అగ్రదేశమైన అమెరికా దేశపు ప్రధానికి అంత ఆధిక్యత ఉంటే, సర్వలోకానికి ఏకైక చక్రవర్తి బిడ్డకి ఎంత ఆధిక్యత ఉంటుంది, సృష్టికర్త బిడ్డకి ఎంత ఆధిక్యత ఉంటది. ఎంత గొప్ప ధన్యత అండి, చెప్తుంటే హృదయం పులకరించిపోతుంది. విశ్వ నిర్మాత మహత్తు గల మాటతో సమస్తాన్ని సృష్టించి పరిపాలిస్తున్న ఆయన బిడ్డగా ఈ భూమి మీద ఉండటం ఎంత ఆధిక్యత, మామూలు ఆధిక్యత కాదు. ఇక్కడ అంటున్నారు, నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నారు. ఒక దేశానికి కాదు దేవుడు, సర్వలోకానికి ఏకైక దేవుడు, మహాదేవుడు, విశ్వ నిర్మాత, సృష్టికర్త అయిన దేవుడు ఏమంటా తెలుసా, నువ్వు నా కొడుకుగా కూతురుగా ఉంటావు, నేను నీకు ప్రత్యేకమైన కృపిస్తా. కానీ నువ్వేం చేయాలి తెలుసా, వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండు, ప్రత్యేకంగా ఉండు. కుటుంబస్తుల్లో లోకంలో వింటాం, ఆ ప్లేస్ లో ఆ చైర్లో ఎవరు పడతారు కూర్చోకూడదు, అది ఓన్లీ ఇంటి యజమానుడు కూర్చునే కుర్చీరా, అరే ఆ గ్లాసు ఓన్లీ యజమానుడే తాగుతాడురా. ప్రత్యేకం, కొన్ని వస్తువులు కొంతమంది కోసం ప్రత్యేకంగా ఉంటాయి. అరే ఆ కారులో ముందు సీట్లో ఎవరు కూర్చోకూడదురా, ఆయన ఓన్లీ మన ఇంటి యజమాని గారు కూర్చుంటారని లోకంలో కొన్నిసార్లు మనం వింటూ ఉంటాం. ప్రత్యేకత. దేవుడు అంటున్నారు, ప్రత్యేకంగా నువ్వు జీవించాలి నా కోసం, నువ్వు నా కోసం, నా బిడ్డవైతే, నేను నీకు తండ్రిని అయితే, నువ్వు నాకు బిడ్డవైతే ప్రత్యేకంగా జీవించాలి నా కోసం నువ్వు. దేవుడు అంటున్నారు. చూద్దాం, 1 పేతురు 2:9 చూద్దాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును,
పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. దేవుడు మనల్ని పిలుచుకున్నారు, లోకములో నుంచి పిలుచుకున్నారు. పిలిచిన దేవుడు ఏమంటున్నారు తెలుసా? మీరు చీకట్లో నుండి, ఎక్కడి నుంచి పిలిచారు మనల్ని? చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. మనం మామూలు వ్యక్తులం కాదు, మన స్పెషల్ వ్యక్తులం. ఈ భూమి మీద మనకి ప్రత్యేకత ఉంది. మనం యాజక సమూహం, మన వంశం వేరు. భౌతికంగా నేను మాట్లాడట్లా, ఆత్మీయంగా మాట్లాడుతున్నా. దేవుని సొత్తు మనం. 1 పేతురు 1వ అధ్యాయం 8-19 వచనాలు చూద్దాం. పితృ పారంపర్యమైన నీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడిదిరని మీరు ఎరుగుదురు కదా. క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడితిరని మీరు ఎరుగుదురు కదా. వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలా. గొర్రెల రక్తం చేత, పశువుల రక్తం కాదు. మహాదేవుడే మానవునిగా వచ్చి ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించి మనల్ని విమోచించారు. దేవునికి మహిమ కలుగును గాక. మనందరం విమోచించబడ్డాం దేవుని రక్తం చేత, పిలవబడ్డాం దేవుని చేత, ఏర్పరచబడ్డాం దేవుని వంశంగా, యాజక వంశంగా, దేవుని సొత్తుగా మార్చబడ్డాం. ఒకప్పుడు మన దేవుడు వేరు, మనం పూజించింది వేరు. ఒకప్పుడు మన చీకట్లో ఉన్నాం, ఒకప్పుడు అసత్యంలో ఉన్నాం, ఒకప్పుడు సృష్టికర్తకి వేరుగా మనం సృష్టిని పూజించాం. అవునా కాదా చెప్పాలి. ఇప్పుడు పిలిచిన దేవుడు ఏమంటున్నారంటే, మీరు నా కోసం, నా నిమిత్తము ప్రత్యేకంగా వారి నుండి బయలుదేరి, వారిలోంచి బయటకు వచ్చేసి ప్రత్యేకంగా జీవించండి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. ఈ వాక్యాన్ని మొత్తానికి మూలం ఇదే. మహాదేవుడు అంటున్నారు, సర్వశక్తి గల ప్రభు అంటున్నారు, నేను నిన్ను చేర్చుకుంటా, నేను నీకు తండ్రిగా ఉంటా, దేవుడుగా ఉంటానని చెప్పాలి. ఆ మాట చాలా బాగా నచ్చింది నాకు. నేను నీకు తండ్రిగా ఉంటాను, నువ్వు నాకు మనిషిగా ఉంటావు అంటలా, నువ్వు నా కొడుకుగా, అబ్బా ఏమండి దాన్ని, తను కుమారుడిగా ఉంటావు, కుమార్తెగా ఉంటావు. బబ్బబ్బబ్బబ్బ. అలా నేను నిన్ను గనక చేర్చుకోవాలంటే, నువ్వు నా కొడుకు అవ్వాలంటే, నా కూతురు అవ్వాలంటే ఏం చేయాలి తెలుసా? వారి మధ్య నుండి బయలుదేరి ప్రత్యేకంగా జీవించాలి. నా కోసం, నా నిమిత్తం, నా కోసం నువ్వు ప్రత్యేకంగా జీవిస్తేనే నేను నీకు తండ్రిగా ఉంటా, నేను నిన్ను ఆశీర్వదిస్తా. మన దేవుడు మనల్ని ఎందుకు పిలిచారు? 1 పేతురు 3:9 ఆశీర్వాదములకు వారసులవుటకు మీరు పిలువబడితే కనుక కీడుకు ప్రతి కీడైన. చాలు చూడండి, దేనికి పిలిచారు? ఆశీర్వాదం కోసమే దేవుడు పిలిచారు. మనందరం ఒకప్పుడు శాపంలో ఉన్నాం. డబ్బు ఉండొచ్చు, ఒకవేళ కొంతమందికి దేవుళ్ళలోకి రాకముందు బంగారం ఉండొచ్చు, కానీ దానివల్ల నరకానికి వెళ్ళిపోతున్నాం అందరం. ఎందుకంటే మనం లోకంలో ఉన్నాం కాబట్టి, ఒకప్పుడు పాపంలో ఉన్నాం కాబట్టి, సత్యాన్ని అంగీకరించలేదు కాబట్టి, సృష్టికర్తకు వేరుగా సృష్టిని పూజించాం కాబట్టి మనందరూ నరకానికి వెళ్ళిపోతుంటే దేవుడు నశించిపోతున్న మనల్ని పేరు పెట్టి పిలుచుకున్నారు. కోట్ల మందికి లేని రక్షణ ఇచ్చారు. అయితే పిలిచిన ఉద్దేశం ఏంటో తెలుసా? ఆశీర్వదించడానికే దేవుడు పిలిచారు. దేవునికి మహిమ కలుగాక. భూమి మీద, పరలోకంలో, 2 లోకాల్లో మనల్ని ఆశీర్వదించడానికే మన దేవుడు మనల్ని పిలిచారు. అబ్రహాం మొదలుకొని పౌలు వరకు, ఆదికాండంలో అబ్రహాం మొదలుకొని కొత్త నిబంధనలో పౌలు వరకు దేవుడు పిలిచింది అందరినీ ఆశీర్వాదం కోసమే. చూద్దాం ఒకసారి క్లారిటీగా. ఆదికాండం 12:2-3 వచనాలు చూద్దాం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదు. నీవు ఆశీర్వాదముగా నుండు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశమును నీ అంత ఆశీర్వదించబడనని అబ్రాహాముతో అనగా. చూడండి, ఇక్కడ నువ్వు తప్పుడు పని చేస్తే శపిస్తాను, నువ్వు మటన్ చేస్తే శపిస్తాను, నువ్వు దొంగతనం చేస్తే శపిస్తాను అంటలా. అబ్రహాముని దూషిస్తే శపించేస్తారంట. అదేం ఆశీర్వాదం అబ్రహాంకి? అబ్రహాముని ఎవడైనా దూషించాడు, రే అబ్రహామా క్షమించండి ప్రభు నీ దాసుడు అంటే శాపం వచ్చేస్తుందంట. మామూలుగా శాపాలు ఎప్పుడు వస్తాయండి? తప్పుడు పనులు చేస్తే, నీచమైన పనులు చేస్తే శాపం వస్తుంది. కానీ ఇక్కడ నిన్ను దూషించి వారిని శపించేస్తా, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తా. ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? మామూలుగా
నీతిగా పరిశుద్ధంగా పవిత్రంగా జీవితే ఆశీర్వాదం వస్తుంది. కానీ ఇక్కడ ఏమంటున్నారు, అబ్రహాంను ఆశీర్వదిస్తే దాన్ని ఆధారం చేసుకుని ఆశీర్వదించారు. అదేం ఆశీర్వాదం అండి అబ్రహాంకి? నాకు అర్థం కాదు. అది మీకు చిన్నగా ఉందేమో నాకు తెలీదు. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడినని అబ్రహాంతో అనగా, ఇది మా విషయం కాదు. నీ నామాన్ని గొప్ప చేస్తా, నీవు ఆశీర్వాదంగా ఉండువు. ఆశీర్వాదంగా ఉండడం ఏంటి? మన మొహానికి ఆశీర్వాదం వస్తే చేయాలి, ఆశీర్వాదంగా ఉండక్కర్లా. కంపెనీలో జాబ్ వస్తే చాలా, కంపెనీ కావాలా? కంపెనీ కోరుకోడు ఎవడో. కంపెనీలో పెద్ద పోస్ట్ ఉంటే చాలు, మేనేజర్ అయితే చాలు, పెద్ద పోస్ట్ అయితే చాలు, ఫెసిలిటీస్ ఉంటే చాలు. కానీ ఇక్కడ దేవుడే ఉన్నారు, నీకు ఆశీర్వాదం ఇస్తా. కాదు కాదు కాదు, నిన్నే ఆశీర్వాదంగా చేసేస్తాను, నిన్నే ఒక ఆశీర్వాదంగా మారుస్తా. నాకు ఇది బాగా నచ్చిందండి. తర్వాత మనం దావీదు గురించి చూస్తే, నీ శత్రువుల్ని, నీకెంతమంది అయితే శత్రువులు ఉన్నారో దావీదు, వాళ్ళందరినీ భూమి మీద లేకుండా చేసేస్తానన్నారు, చేసేసారండి. దావీదు శత్రువుల్ని దేవుడు లేకుండా చేయటం ఏంటండి? దేవుడి కృప. ఇప్పుడు నిన్ను ఇంతగా నిన్ను ఆశీర్వదిస్తా, నీ నామాన్ని గొప్ప చేస్తా అన్న దేవుడు కండిషన్ పెట్టారు. 1వ వచనం 12:1 ఆదికాండం. నీవు లెగాలి, ఈ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించిన. నువ్వు లెగాలి. కొత్త నిబంధనలు మనం చూసాం, మీరు బయలు వెడలి ప్రత్యేకముగా. ఆ మూలవచనం మర్చిపోకూడదండి. ఈ రోజంతా ఈ సబ్జెక్ట్ అంతా మూలవచనం అక్కడే. ఏముంది అక్కడ? 2 కొరింథీ 6, వారి మధ్య నుంచి ఏం చేయాలి? బయలు వెడలి ప్రత్యేకంగా ఉండు. అబ్రహాము విషయంలో ఏమంటున్నారు దేవుడు? నీవు లేచి, ఎక్కడి నుంచి లేగాలి ప్రభువా? ఎక్కడి నుంచి లేగాలి? నీ దేశంలోంచి లేగాలి. నువ్వు, నాకు ఇష్టం ఉండదు. నీవు లేచి అబ్రామా, నీ వంశం నుంచి బయటకు వచ్చేయాలి, నీ వంశపు ఆచారాల నుంచి బయటికి రావాలి. కులాలు, మతాలు, ఆచారాలు ఎన్ని పాటించావో చూసావు చిన్నప్పటి నుంచి, అవన్నీ విడిచిపెట్టి నువ్వు సపరేట్ గా రావాలి నా కోసం. నువ్వు ప్రత్యేకంగా జీవించాలి అబ్రహాము నా కోసం. చూడండి, చిన్న విషయం కాదండి. తన స్నేహితులను వదిలేశాడు, అక్కడ తన బంధువులను వదిలేశాడు. లోతు కూడా 4 రోజుల తర్వాత వెళ్ళిపోయాడుగా. అబ్రహాము కొంతకాలం స్టెప్ అయినా, అంటే ఒకేసారి కాకపోయినా స్టెప్ వైజ్ గా చూస్తే అందరినీ విడిచి, అన్నిటినీ విడిచి ప్రత్యేకంగా జీవించాడా లేదా? అప్పుడే ఇస్తా అన్నారు. అందుకనేగా లోతున్నంత వరకు ఆశీర్వాదం ఇచ్చారా? వాళ్ళ నాన్నతో ఉన్నంత వరకు ఆశీర్వాదం ఇచ్చారా? ఇవాళ నువ్వు ప్రత్యేకంగా నువ్వు రావాలి నా కోసం. నేను నిన్ను పిలిచాను అబ్రామా, నువ్వు అందరిలోంచి బయటకు వచ్చే. అందరూ ఎందుకు రావాలి ప్రభువా? వాళ్ళ ఆచారాలు నాకు నచ్చవు కాబట్టి, వాళ్ళ పద్ధతులు నాకు విరుద్ధమైనవి కాబట్టి, వాళ్ళ దగ్గర ఉండే పాపం నన్ను బాధ పెట్టింది కాబట్టి వద్దు. అక్కడ వాళ్ళ ఏమీ నువ్వు పాటించకూడదు. అక్కడే పుట్టావు, అక్కడే పెరిగావు, వాళ్ళతో స్నేహం చేసావు, వాళ్ళ ఇంటికి వెళ్ళావు, తిన్నావు, అవన్నీ వదిలే. గతం గత. ఇప్పుడు నేను నిన్ను పిలుస్తున్నా, పేరు పెట్టి పిలుస్తున్నాను, అబ్రామా అని పిలుస్తున్నాను. నువ్వేం చేయాలి తెలుసా? అక్కడి నుంచి లేచి బయలుదేరి సపరేట్ గా వెళ్ళిపోయి నా కోసం, నా మాట ప్రకారం, నేనిచ్చిన ఆజ్ఞల ప్రకారం, నేనిచ్చిన కట్టడల ప్రకారం. ఆ మాట ఉంటది. ఇస్సాకుతో దేవుడు అంటారు, నీ తండ్రి అయిన అబ్రాము నా మాటలు విన్నాడు, నా ఆజ్ఞలు పాటించాడు, నా కట్టడలు పాటించాడు, నేనేం చెప్తే చేశాడు, అందుకే ఆశీర్వదించని తండ్రి. బైబిల్లో కొంతమంది దేవుని కోసం, దేవుని పిలుపుని బట్టి ప్రత్యేకంగా జీవించిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళని చూద్దాం కొంతమందిని. ఫాస్ట్ గా ఆదికాండం 14వ అధ్యాయం 21, 22, 23 వచనాలు. ఆదికాండం 14. అందరూ కళ్ళతో చూడాలి, వచనం మీకు కనబడాలి. సొదొమ రాజు మనుషులను నాకు ఇచ్చి ఆస్తిని నీవే తీసుకొనమని అబ్రాహాముతో చెప్పగా, అబ్రాహాము, నేనే అబ్రాహామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారనైనను నీ వాటిలో ఏదైనాను తీసుకొననని ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైన యెహోవా ఎదుట నా చెయ్యెత్తి ప్రమాణము చేసి ఉన్నాను. ఇక్కడ చూడండి, సొదొమ రాజు ఆస్తి ఎదురుగుండా చాలా పెద్ద కుప్ప అక్కడ పడేశారు. ఎందుకని? శత్రువులు వచ్చి తీసుకెళ్లిపోయినప్పుడు వాళ్ళ వెండి, బంగారం, వాళ్ళ మంచి మంచి వస్తువులను తీసుకెళ్తే అవన్నీ తీసుకొచ్చాడు అబ్రహాం, కొంతమంది తీసుకెళ్లి యోధుల్ని. అప్పుడు సొదొమ రాజు అంటాడు, అయ్యా బాబు, మీరు మామూలు కాదు బాబు, అబ్రహాం గారు, మీరు మీతో పాటు యోధులు వెళ్ళి మమ్మల్ని, మా వాళ్ళందరినీ తీసుకొచ్చారు కాబట్టి మాకు డబ్బు వద్దు, బంగారం వద్దు, ఏం వద్దు, మనుషులు ఇచ్చారు చాలు, మళ్ళీ సంపాదించుకుంటాం, మాకు శక్తి ఉంది, జ్ఞానం ఉందని ఎదురుకుండా ఒక డబ్బు లేకపోతే బంగారం, వజ్రాలు, అవన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ ఒక రాశిగా, ఆస్తి అని ఉందా అక్కడ? ఆస్తి అని ఉందా? ఆస్తిని నీవే తీసుకో, దాన్ని బట్టి ఊహించుకోవాలి. అబ్రాహాం ఏమన్నాడు? దీనికోసం పడుతున్నాను రా, తీసుకొచ్చి అన్నాడు. అన్నాడు, నాకెందుకు నీ ఆస్తి,
నాకెందుకు నీ డబ్బు, నా దేవుడు ఇస్తారు. ప్రత్యేకంగా జీవించేవాడు లోకంలో ఏది ఆశించరో. ప్రత్యేకంగా జీవించే వాళ్ళు డబ్బు కోసం ఎగబడరు, తప్పుడు పనులు చేయరు, తప్పుడుగా ఆశించరు, కోరుకోరు. ప్రత్యేకంగా జీవించినోడండి అబ్రహాము. ఎదురుగుండా డబ్బును పెడితే, బంగారం పెడితే అలా అంటున్నాడు. పక్కన వాళ్ళు అనుకుంటారు, ఈయనకి ఏమైనా పిచ్చి పట్టిందా, తీసుకోవచ్చు చక్క రాజుగారే మొత్తం ఇస్తున్నప్పుడు ఆదరేజుగా వస్తుంది, అనాదరేజుడు కాదంటే నాకొద్దు, నాకు డబ్బు పిచ్చి లేదు, నాకు బంగారం పిచ్చి లేదు, నాకు దేవుడి పిచ్చి ఉందని నిరూపించాడు అబ్రహాం. ప్రత్యేకంగా జీవించే వాళ్ళకి ఏ పిచ్చి ఉండదు. పేరుకే క్రైస్తవులు, పేరుకే డబ్బు డబ్బు పిచ్చి, ఎలా సంపాదిద్దాం అడ్డగోలుగా మాట్లాడితే స్కీములేస్తా, అవి సంపాదిస్తా, అక్కడి నుంచి వచ్చేస్తుంది, కోట్లు వచ్చేయాలి, మీద పడిపోవాలి. చాలా చిరాకండి, తప్పండి. అత్యాస నాశనం చేసేస్తుంది. యురేడియం గిరేడియం ఇవన్నీ కరెక్ట్ కాదు. అడ్డగోలుగా డబ్బు సంపాదించుకోవాలనుకోవడం, ఉన్న పలంగా పైకి వెళ్ళిపోవాలి, రాత్రికి రాత్రి నేను కోటీశ్వరుడు అయిపో, అది అడ్డగోలు. దేవుడికి అది ఇష్టం లేని పని. నువ్వు కష్టపడితే, నీతిగా జీవిస్తే ఆశీర్వదిస్తారు ఆయన. నువ్వు దేవుడి మీద ఆధారపడితే ఆయన లిఫ్ట్ చేస్తారు. కరెక్ట్ కాదు, దయచేసి అర్థం చేసుకోండి. ఆదికాండం 39:9. నీవు అతని భాగ్యమైనందున నేను తప్ప మరి దేనిని నాకు అప్పగింపకై ఉండలేదు. కాబట్టి నేను ఎట్లా ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుందనేను. యోసేపు చాలా ప్రత్యేకంగా జీవించాడు దేవుడి కోసం, చిన్నప్పటి నుంచే ప్రత్యేకంగా, చిన్న వయసు నుంచే. ఇలా చాలా మంది యవన వయసులో మేము ఎలా అంటామండి, ప్రత్యేకంగా ఉన్నాడుగా మగోడే ఉన్నాడు కదా ప్రత్యేకంగా. అన్నలతో కూడా, అన్నలు అందరూ కలిసి అందరూ ఒకవైపు, అందరూ ఒకలాగా ఉన్నారు. యోసేపు ఒక్కడే ఒకలాగా ఉన్నాడు. రోజు అన్నలు తప్పుడు పనులు చేయడమే, రోజు పాప పనులు లేదా నీచ పనులు, గొడవలు పెట్టుకోవడము. ఆ వయసులో ఏ తప్పుడైతే అయ్యి అది వెళ్ళిపోయి వాళ్ళ నాన్నకి, నాన్న అన్నయ్యల యాత్ర నాన్న నువ్వేట్రా ఇంత నీతిగా ఉన్నావు ఈ రోజుల్లోని, ఆ నాన్న ఆశ్చర్యపోయేవాడు యోసేపుని చూసి. చిన్నప్పటి నుంచే 10 ఏళ్ల వయసు నుంచే ప్రత్యేకంగా జీవించాడు యోసేపు, చాలా ప్రత్యేకంగా జీవించాడు. యవన వయసు వచ్చింది, ఓ మంచి ఆఫర్ వచ్చింది అయ్యగారికి. పోతిఫర్ భార్య పాపం చేద్దాం, చెప్పే పనికి మాలిందా అని. పాపమేంటే పాపం, నేనెవరినో తెలుసా నీకు? దేవుని కోసం ప్రత్యేకించబడినవాడిని నేను. దేవుడి కోసం నేను ప్రత్యేకంగా జీవిస్తున్నాను. నేను తప్పుడు పనులు చేయను, ఆఫర్లు వాడుకోను, ఎవడన్నా ఉంటూ చూసుకో. చూడండి అసలు ఎంత ప్రత్యేకంగా జీవిస్తున్నాడు. ఆఫర్ రాకపోయినా పోతారు. ఈ రోజులు చచ్చిపోతున్నారు పాపం కోసం. జనాలు పాపం కోసం అల్లాడిపోతుంది క్రైస్తవ్యం. దేవుని పిల్లలు పాపానికి పారిపోతున్నావా? బైబిల్ చెప్తుంది, పాపానికి పారిపోండి, పాపం ఉన్న చోట ఉండొద్దు. నువ్వు వాళ్ళతో కలిసిపోయావు, వాళ్ళకంటే నువ్వు దారుణం. నీకు తెలుసు మోహపు చూపు చూడకూడదని, నీకు తెలుసు అపవిత్రమైన ఫోటోలు వీడియోలు చూడకూడదని. లోకం, సినిమాలు, సీరియల్స్, డబుల్ మీనింగ్ మాటలు, లేకపోతే ఫ్యాషన్, ఇవన్నీ ఏ కదండి, లోకం అంతా ఏ కదండి. యోసేపు నేను నువ్వు ఎన్నిసార్లు ప్రతిరోజు శోధించిందంట. చూడండి, ప్రత్యేకించబడిన వాళ్ళు ఎన్నిసార్లు శోధించినా, ఎంత డబ్బిచ్చినా, ఎన్ని ఆపర్చునిటీస్ వచ్చినా పాపం చెయ్యరు. దయచేసి అర్థం చేసుకోండి. యోసేపుకి ఆఫర్ వస్తే, అబ్రహాంకి డబ్బు విషయంలో ఆఫర్ వచ్చింది, డబ్బు లేదు మాకెందుకు, మా దేవుడు ఉన్నారు. యోసేపుకి ఆఫర్ వస్తే పాపం చేసేవారు, నా దేవుని ఎదుట నేను దుష్కార్యం చెయ్యను, నేను అటువంటి వ్యక్తిని కాదు అని చెప్పి ఎంత ప్రత్యేకంగా జీవించాడో తన క్రియల్లో అర్థమవుతుందండి. ప్రత్యేకత ఉందా నీ లైఫ్ లో? అమ్మో ఈ ఫోన్ చూస్తే నేను అపవిత్రుని అవుతా, అమ్మో వీళ్ళతో మాట్లాడితే నాకు బూతులు అలవాటు అవుతాయి, అమ్మో ఈ చుట్టాల దగ్గరికి వెళ్తే లోకం అలవాటు అవుద్ది, నేను వెళ్ళను, నేను ప్రత్యేకించమని రక్తం ఇచ్చుకోను, దేవుడు నన్ను కొనుక్కున్నారు, నన్ను పేరు పెట్టి పిలుచుకున్నారు పరిశుద్ధుడు అని ఉందా? పొద్దు లేచిన నుంచి ఎప్పుడు పాపంలోకి వెళ్దాం, ఎప్పుడు లోకంలోకి వెళ్దాం, ఎప్పుడు తప్పుడు పనులు చేద్దాం, ఎప్పుడు తప్పుడు వాళ్ళతో మాట్లాడదాం. ఇది దానియేలు 1:8. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్ష రసమును పుచ్చుకుని తను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా, పాస్టర్స్ కి స్పెషల్ భోజనం స్పెషల్ పెడతా ఉంటారు. విశ్వాసులు అయినా లేకపోతే పాస్టర్ తినే ఫుడ్ కూడా కొంచెం క్వాలిటీ దేవుడు కృప బట్టి పరిచయం చేస్తున్నందు దాన్ని చూసి చాలా మంది ఎగబడతారు, లేకపోతే చాలా మంది ఫీల్ అవుతారు వాళ్ళకి మంచి మంచి ఫుడ్, నాన్ వెజ్ రకాలు అవన్నీ ఉన్నాయని. కొంతమంది రాజుగారు తినే ఆహారం అంటండి ఇక్కడ, రాజు భుజించు భోజనమును రాజుగారు పానము చేసే ద్రాక్షరసం ఆఫర్ వచ్చిందండి దానికి. అది మీకు చిన్నగా అనిపిస్తున్నాము, ఇప్పుడు కూడా అల్లాడిపోతారుగా కొంతమంది. పెద్ద హోటల్కి వెళ్ళాలి,
స్టార్ హోటల్కి వెళ్ళి అక్కడ బఫెట్ ఉంటది, ఇన్ని ఐటమ్స్ వేసుకొని తినేసి రాత్రికల్లా కడుపు పాడు చేసుకోవాలి. పిచ్చుకోర్లు ఉంటాయి చాలా మంది క్రైస్తవులు తిండి విషయంలో. సాటిస్ఫాక్షన్ ఉన్న దాంట్లో తింటాం అని ఉండదండి కొంతమందికి. అయితే ఇక్కడ రాజుగారి ఆహారం, రాజుగారి ద్రాక్షరసం, ఈ ఆఫర్ వచ్చింది దానియేలుకి. అది చాలా మందికి లేదు అక్కడ. దానియేలు ఎందుకు అంటే, కొంతమందిని రాజుగారు ట్రైనింగ్ ఇవ్వండిరా, నేను రేపొద్దున వాడుకుంటా, నా రాజ్యం కోసం డెవలప్మెంట్ కోసం వాడుకుంటాను కాబట్టి అందుట్లో ఆఫర్ వచ్చింది దానియేలుకి. రాజుగారి తినే ఆహారం అంటే ఇంత పెద్ద ఉంటది, ఫెసిలిటీస్ ఉంటాయి, నాన్ వెజ్ లో రకాలు ఉంటాయి, ఫుడ్ లో శ్రేష్టమైన. ఇప్పుడు దానిలే ఉంటాడు, హే నాకెందుకు ఆహారం, ఆఫర్ని తీసుకోవట్లా. నేను యూదుణ్ణి, నేను ప్రత్యేకించబడిన వాడిని, నేను ఏది పడితే తినకూడదు, నేను ఏది పడితే అది తాగకూడదు, నీ కాళ్ళు పట్టుకుంటానని నపుంసకుల అధిపతిని వేడుకుంటున్నాడండి. అంటే ప్రత్యేకించబడిన వాడు అపవిత్రత రాకుండా, అపవిత్రుడు అవ్వకుండా అవసరమైతే ఎదుటి కాలు పట్టుకుంటాడండి. బతిమలాడుతున్నాడు, వేడుకుంటున్నాడు. పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. ఎందుకు? దానియేలు ఓ నిర్ణయం తీసుకున్నాడు. నేను దేవుని బిడ్డని, నేను దేవుని వారసుణ్ణి, నా దేవుడు పరిశుద్ధుడు, నేను ఏది పడితే తినకూడదు, ఏది పడితే తాగకూడదు, ఎక్కడ పడితే నేను ఎక్కడికి వెళ్ళకూడదు, ఎవరితో పడితే వాళ్ళ స్నేహం చేయకూడదు. దానియేలుకి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా, గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఎక్కడ ఆడవాళ్ళు ఉండరంటారా? కానీ దానియేలు ప్రత్యేకించబడినాడు. ఓన్లీ బాయ్ ఫ్రెండ్సే. ఇప్పుడు మాట్లాడితే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ ఆడవాళ్ళకి, జెంట్స్ కి ఏమో గర్ల్ ఫ్రెండ్స్. అంటే లోకాన్ని ఫాలో అవుతున్నప్పుడు నువ్వు దేవుని బిడ్డ ఎలా అవుతావు నాకు అర్థం కాదు. లోకంలో అలాగే మాట్లాడుకుంటారు, ఫ్రెండ్స్, లవర్స్, గడిది గుడ్డు, పనికి మాలి అన్ని చేసుకుంటారు. నీకేం సంబంధం? నువ్వు వెళ్ళేది వేరు, వాళ్ళు వెళ్ళే ప్లేస్ వేరు. నువ్వు వెళ్ళేది ఎక్కడికి? పరలోకం. పరిశుద్ధుడు ఉండే పరలోకానికి వెళ్తున్నావు, వాళ్ళు నరకానికి వెళ్తున్నారు. వాళ్ళు వెళ్ళేది నరకానికండి, నీకెందుకు? దానియేలుకి బాయ్ ఫ్రెండ్సే ఉన్నారు. రెండు, దానియేలుకి ఉన్న వాళ్ళు కూడా ఆత్మీయులే ఉన్నారు. లోకస్తులో నామకార్థ యూదులకు లేరు, రోషం కలిగిన ఫ్రెండ్సే ఉన్నారు. నీకు ఎలాంటి వాళ్ళు ఉంటారు? చల్లారిపోయిన క్రైస్తవులు, దిగజారిపోయిన క్రైస్తవులు నీకు ఫ్రెండ్స్ గా ఉంటారు. వాళ్ళతోనే స్నేహం చేస్తావు, వాళ్ళలాగా మారిపోతావు. ప్రత్యేకంగా ఉండేవాడు అన్ని జాగ్రత్తలు తీసుకుంటాడు. నేను వీళ్ళతో మాట్లాడితే పడిపోతానేమో, నేను వీళ్ళతో గనక పరిచర్యకి వెళ్తే పడిపోతానేమో, చల్లారిపోయిన వాళ్ళు నేను గనక నడిస్తే నేను చల్లారిపోతా అని ప్రత్యేకించబడిన వాడు అన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకుంటాడు. దేవుని కోసం ప్రత్యేకించబడిన వాడు ఎక్కువ ఎలర్ట్ గా ఉంటాడు. అమ్మో ఇది తింటే పడిపోతా, ఇక్కడికి వెళ్తే పడిపోతా, స్పిరిట్లు వస్తాయి నాకు, నేను వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి, దేవుడు దూరం అయిపోతా, అమ్మో వద్దొద్దు, నా దేవుడు దూరమే, నేను బ్రతకలేను. దానియేలు జీవితాన్ని చూస్తే ఒక ప్రత్యేకంగా బ్రతుకుతున్నాడు, ప్రత్యేకంగా జీవిస్తున్నట్లు. తిండి కోసం కాళ్ళు పట్టేసుకుంటున్నాడు. అయ్యా దయచేసి నీ కాలు పట్టు, నన్ను మాత్రం తినమని చెప్పొద్దు, నన్ను వదిలేయండి, నేను తినను ఏది పడితే అది. ఎందుకు తినవు నువ్వు అంటే, నీ ప్రత్యేకించబడినవాడు, దేవుడి కోసం నేను ప్రతిష్ఠించుకున్నానండి, దేవుడి కోసం తీర్మానం చేసుకున్నానండి, నేను తిన్నండి, క్షమించండి. ఆ వ్యక్తిత్వాన్ని బట్టి, ఆ పద్ధతిని బట్టి ఆ నపుంసకుల అధిపతి దయ వచ్చేసింది. సర్లే తినక బతిమలాడుతున్నాడు కదా, ఆలోచించాను. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోవటం, తినటం, తిరగటం తప్పే ఉంది. అర్ధరాత్రులు తిరుగుతున్నారండి ఆడపిల్లలు, అర్ధరాత్రులు ప్రతి రాత కూడా తిరుగుతారు. మాటలో, చూపులో, ప్రవర్తనలో, బట్టల్లో, ఫ్రెండ్స్ లో, అన్నిట్లో, ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉంటారు. వాళ్ళే దేవుని కోసం ప్రత్యేకించబడిన వాళ్ళు. చూద్దాం దానియేలు 3వ అధ్యాయం 16, 17, 18. షద్రకును మేషకును అబేద్నెగోను రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు. చూడండి, తెలిసిందే, చంపేస్తాం, ఒక్కసారి దండం పెట్టి వదిలేయండి, బతికిపోతారు. ఒక్కసారి విగ్రహానికి దండం పెట్టి వదిలేయండి, మేము సావనైన సస్తం. మీకు అర్థమవుతుందా? కొడతానంటలా, ఉద్యోగం తీసేస్తానంటలా, చంపేస్తాం అంటున్నారు. అగ్నిగుణం కనబడుతుంది ఎదురుగుండా, పెద్ద అగ్నిగుండం. కోపంతో రాజున్నాడు, అగ్ని ఏమో రగులుతో అగ్ని ఉంది. అయినా వాళ్ళ ప్రతిష్టతలోంచి, వాళ్ళ సమర్పణలోంచి ఒక్కడు కూడా బయటకు రాలేదు. మీరు బయలు వెడలి, మనం చూసాం కొరింథీలో, మీరు బయలు వెడలి ప్రత్యేకంగా జీవించండి. అది ప్రత్యేకత అంటే. దేశమంతా చూసేసింది, ఏంటి ఇలా బాధ ఏంటి, చచ్చిపోతారు కదా, పోనివ్వండి, ఎలాగో చచ్చిపోతాంగా, కానీ మా దేవుడి కోసం నిలబడి చచ్చిపోతాం మేము, మా దేవుడిని సంతోషపెట్టి చచ్చిపోతాం మేము. మా దేవుడు బతికిస్తారు, బతికించపోయినా చచ్చిపోతాం, బతికించపోయినా పర్లా, మేం మాత్రం
ఈ ప్రత్యేకతలోంచి బయటికి రాము, అనుకున్న ప్రతిష్టతలోంచి బయటికి రాము. అసలు తిండి కోసం ఆయన ప్రాణం మీద తెచ్చుకుంటాడు దాని, వీళ్ళేమో ఒక దండం కోసం. మీ దృష్టికి అది చిన్నది. చల్లారిపోయిన వాళ్ళకి, దిగజారిపోయిన క్రైస్తవులకి దండం పెడితే పోద్ది కదా. సరే, దాన్ని కంపేర్ చేసి చెప్పనా? కొలీగ్స్ లో, ఉద్యోగాల్లో, కాలేజీల్లో, బిజినెస్ లో ఎందుకు వచ్చిన గొడవ? వీళ్ళతో రేపు పని ఉంటదిగా, తినేస్తే పోద్ది కలిసి, వీళ్ళతో కలుపుకుంటే పోద్ది. అదే కదా మనం చదువుకుంది. విశ్వాసికి అవిశ్వాసతో సంబంధం ఏంటి? పోలికలు పెట్టలేదు ఇందాక, చదవలేదా? మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏం పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏ సంబంధం, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడది. స్పష్టంగా ఉందగా. ఇప్పుడున్న క్రైస్తవులు ప్రత్యేకంగా కాదు, కలిసిపోవటానికి ఎగబడుతున్నారు. 90% మంది కలిసిపోతాం, అన్యులతో కలిసిపోతాం, అన్యుల ఆచారాలు పాటించేస్తాం, అన్యులతో పాటు మేము సినిమాలు చూస్తాం, లేదా రేపు పొద్దునాలు ఫీల్ అవుతారు, మీరు పెద్ద గొప్ప అని. ఎవడు పడతాడండి ఈ మాటలన్నీ? వాళ్ళు మాటలు పడలా, చంపేస్తామన్నారు. మాటల కోసం కాదు, వాళ్ళు డైరెక్ట్ గా మాటల కోసం, మాటల దగ్గర కాదండి. వాళ్ళు ఏ రేంజ్కి వెళ్ళిపోయింది? శ్రమాలకి చంపేస్తాం. అసలు అదేం ప్రత్యేకంగా జీవించడం అండి? ఈరోజు చిన్న చిన్న దానికి కాంప్రమైజ్ అయిపోతున్నారు క్రైస్తవులు. దేవుని పిల్లలని చెప్పుకుంటూ, ప్రత్యేకించబడిన వాళ్ళని చెప్పుకుంటూ, చిన్న చిన్న ఆడు ఫీల్ అవుతాడు, వీళ్ళు ఫీల్ అవుతారు, వాళ్ళు ఏమని అనుకుంటారు, వీళ్ళు ఏమని అనుకుంటారు. ఇప్పుడు యూదులు అందరూ, ఇప్పుడు ఆ దేశంలో ఆ సన్నివేశాన్ని తెలుసా? యూదుల్లో ఉంటారు, అన్యులు ఉంటారు. అక్కడ చూసేటప్పుడు అగ్నిగుండం దగ్గర పిచ్చి పెట్టిందా మీకేమన్నా? ఎందుకు రాజుగారు కోపాన్ని రేపుతున్నా? ఆయన రాజు, చంపేస్తాడు. ఎంతో మంది ఏమనుకుంటారు? పిచ్చి అనుకోరా? అనుకోని ఉండి మిమ్మల్ని కూడా పిచ్చే అంటారు. మీ ఉద్యోగాల్లో, బిజినెస్ లో, కాలేజీలో ప్రత్యేకంగా జీవిస్తున్నప్పుడు పిచ్చి పట్లేసి తిరుగుతున్నావేంటి అనుకో. నువ్వేంటి ఎవరితో కలిస్తున్నావు అనుకో. నువ్వేంటి సరదా సినిమాలు, సీరియల్ చూడవు అనుకో. నాకెందుకు? వాళ్ళు అలాగే ఉన్నారు. వాళ్ళ చుట్టూతో కూడా మిమ్మల్ని శోధించినట్టే వాళ్ళని కూడా ఖచ్చితంగా శోధించే ఉంటారు. వాళ్ళు మనుషులు కదా మనలాంటి వాళ్ళు. అంతే చుట్టుపక్కల తేడాగాళ్ళు ఉంటారా? నోహుని ఎంత ఎగతాలు చేసి ఉంటారు, ఎంత శోధించుంటారు, ఎంత అవమానించుంటారు, ఎంతమంది నవ్వుకుంటా ఇల్లు ఉంటారు ఓడగడుతుంటే. పట్టించుకున్నాడా? ప్రత్యేకించబడిన వాళ్ళు ఎవ్వరిని పట్టించుకోరు, ఏది పట్టించుకోరు. నింద వస్తే రాని, అవమానం వస్తే రాని, 2 దెబ్బలెత్త వేసుకొని మొద్దికాయ ప్రత్యేకంగా జీవించాడు. హామాను, ఎందుకు నువ్వు మోకాలేయట్లేదు? నాకు, నేను ప్రత్యేకించబడి దేవుడు తప్ప నేను ఎవరికి వేయనండి. నా సంఘం నీకు సరిగ్గా లేపేస్తా, మీరు ఏదైనా చేసుకోండి, నేను మాత్రం నా నిర్ణయం నుంచి పక్కకు రాను. వాళ్ళందరూ దేవుని పిల్లలు. రక్తం కార్చక ముందే పాత నిబంధనలో దేవుడి కోసం వాళ్ళు నిర్ణయించుకొని, అది ప్రాణం మీదకొచ్చిన తిట్లు కాదు, అవమానాలు కాదు, ప్రాణం మీదకి వచ్చిన వాళ్ళు ఎవరు పట్టించుకోలేదండి. అది కదండి ప్రత్యేకంగా జీవించడం అంటే. అది కదా రోషం, అది కదా భక్తి అంటే, అది కదా ప్రతిష్ఠ అంటే. ఈరోజు క్రైస్తవులు ఎంత దిగజారిపోయారంటే, నేను అలాంటి బట్టలు వేసుకోకపోతే వాళ్ళు ఫీల్ అవుతారండి. నేను గనక కలిసి తినకపోతే వాళ్ళు నన్ను ఏదైనా చేస్తారేమో, రేపొద్దున ఎవరు నాకు సాయం చేస్తారు ఉద్యోగం. అసలు అంటే అదేమో విశ్వాసం అంటే? దేవుడు చేయలేరా అంటే? నీ దేవుడు చేతగా దేవుడిని ఆరాధిస్తున్నావు నువ్వు. అగ్నిగుండంలోంచి కూడా నా దేవుడు మమ్మల్ని రక్షిస్తానంటున్నారండి వాళ్ళు. సింహాల బోన్లోకి వెళ్తే సింహం చీల్చేస్తాం. చాలా సింహాలు ఉన్నాయండి అక్కడ. సింహాల బోన్లోకి వెళ్ళినా దేవుడు చూసుకుంటారు. దానియేలు ఏడుపు వస్తుందయ్యా, రాత్రి అంతా టెన్షన్ అయ్యా. నీ దేవుడు రక్షించారా? నా దేవుడు సింహాల బోన్లోంచి రక్షించారు మమ్మల్ని. నా దేవుడు అగ్నిగుండంలోంచి రక్షించారు. కనీసం స్మెల్ కూడా మాకు రాలా. దేవుడేమో నిన్ను పిలుచుకున్నా, లోకంలోంచి ఏర్పరచుకున్నా, నువ్వు ప్రత్యేకంగా నా కోసం జీవించాలి, నువ్వు అందరి ఎదుట నన్ను మహిమపరచాలి, నీ వ్యక్తిత్వం ద్వారా నాకు ఘనత తెచ్చుకుంటా అని ఆయనంటే, ఈరోజు అందరితో కలిసిపోవటం, పాపం చేసే వాళ్ళతో పాపం చేయటం, లోకంలో లోకపు అలవాట్లు ఉన్న వాళ్ళతో లోకపు అలవాట్లు, తప్పుడు పని చేసే వాళ్ళతో ఇంటికి వెళ్ళటం, ఇదంటే ఏం బ్రతుకులండి బాబు. చూద్దాం ఎస్తేరు 2:15. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకున్న తన పినతండ్రి అయిన అబీగయీలు కుమార్తె ఎస్తేరు రాజునంతకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాని రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారం కాక ఆమె మరి ఏమీ కోరలేదు. హేగేకి మైండ్ పోయిందండి. హేగేకి మైండ్ పోయి మొద్దుగాని పిలిచి, ఏమయ్యా ఇక్కడ అందరు ఆడవాళ్ళు ఒకలాగా ఉన్నారు, ఈవిడేటే తేడాగా ఉంది సార్. ఎంత తప్పు చేసింది సార్ మా అమ్మాయి. తప్పు చేయటం కదా, అందరూ ఏమో పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు, పిచ్చి పిచ్చిగా వేషాలు వేస్తున్నారు, నాకు అది కావాలి ఇది కావాలి నన్ను ఇసుకించేస్తున్నారు, ఇంకా తెప్పించి అంటారు, నీ సొమ్మేం పోయింది అంటున్నారు. అందరూ అలా ప్రవర్తిస్తే మీ అమ్మాయి అంటే ఎస్తేరు ఏం అడగదు, యవన వయసులో ఉంది, ఏం అడగదేంటి?
మీరు ఏం చెప్తే చేస్తా అంటే ఏంటే బాబు అసలు వీళ్ళందరూ ఒకలాగా ఉన్నారు, ఈ అమ్మాయి ఒక్కటే ఒకలాగా ఉంది, నాకేం అర్థం కావట్లేదు. అందులో ముసళ్ళు అయితే ఓకే, మంచి అవన వయసులో ఉంది కదయ్యా, నాకేం అర్థం కావట్లేదు అంటే ముద్దుగా చెప్తున్నాడు, మా అమ్మాయి దేవుని కోసం ప్రత్యేకించబడిందండి, మా అమ్మాయి దేవుడికి ప్రతిష్ఠించుకుందండి, మా అమ్మాయికి అలంకరణలు ఇష్టం ఉండదండి, మా అమ్మాయికి మేకప్పులు గేకప్పులు ఇష్టం ఉండదండి, ప్రత్యేకంగా చిన్నప్పటి నుంచి పెరిగిందండి. అదే సంగతి. మీ అమ్మాయి అందగత్తే వాళ్ళు దరిద్రంగా ఉన్న అవి కావాలి ఈ కావాలి ఈ కావాలి అంటారు. ఇంకా అది ఏంటే బాబు ఇది, ఆశ్చర్యపోతున్నాడు హేగే. ఏంటి ఇంత స్పెషల్ గా ఉంది, ఇంత ప్రత్యేకంగా, నేను చెప్పిందే తప్ప తనంటూ ఏ కోరుకోదేంటి, అవి కావాలందో ఈ కావాలందో. ఏంటండి బాబు, ప్రత్యేకించబడిన వాళ్ళు ఏది అడగరో. ఇంట్లో గొడవలు, క్రైస్తవులలో పిచ్చి బట్టలు కొనుక్కుంటా, ఫ్యాషన్ ఏది, మ్యాచింగ్ ఏది, నన్ను ఇలా ఉండమంటావా ముసల్దాన్లాగా, కలిసిపో లోకంలోకి వెళ్ళిపోయి దెయ్యాలతో కలిసిపోయి నరకానికి వెళ్ళిపో, ఎవడొద్దన్నాడు? ప్రత్యేకించబడిన వ్యక్తి ఎస్తేరు దేవుని కోసం ప్రత్యేకంగా జీవించింది. లోకపు అలవాట్లు తనకి లేవు, లోకపు స్నేహాలు లేవు, అందగత్తె. ఏముంది ఎస్తేరు గురించి? బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా ఎస్తేరుకి? ప్రత్యేకంగా, చాలా ప్రత్యేకంగా జీవించింది ఎస్తేరు. మగవాళ్ళ జోలికి వెళ్ళలేదు, లోకపు ఆశలు లేవు, ఆభరణాలు హడావులు లేదు, అలంకరణ లేదు, ఏమీ లేదు. సింపుల్ గా ఉండేవాళ్ళు దేవుని దృష్టి చాలా ఇష్టం అండి. ఓ హడావుడి, నేను మ్యాచింగ్ వాచియే పెట్టుకుంటాను, మ్యాచింగ్ క్లిప్ పెట్టుకుంటా, మ్యాచింగ్ దెయ్యం వస్తుంది నీకు. ఇంకా నువ్వు పోలేదా, చావలేదా నువ్వు? బాప్తిసం ఇచ్చేటప్పుడు ఎలా ఎత్తారు? బాప్తిసం గాలిలో లేపి కొడతారా? ఇలా పడుకోబెట్టి దైవజనుడు ఏం చేస్తాడు? ఇలా లేపుతాడు. అర్థమేంటి తెలుసా? లోకంలో చచ్చిపోయి, లోకపు ఆశలు, లోకపు కోరికలు, పాపంలో అన్నిట్లో చచ్చిపోయి కొత్తగా రెండో జన్మగా పవిత్రంగా, పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా, ప్రత్యేకంగా జీవించడం కోసమే బాప్తిసం అండి. బాప్తిసం పొందక ముందు అదే పాపం, తర్వాత అదే పాపం. బాప్తిసం పొందక ముందు లోకమే, బాప్తిసం పొందాక లోకమే. బాప్తిసం పొందక ముందు లోక స్నేహమే. ఎందుకు బాప్తిసం తీసుకున్నావు నువ్వు? ఎందుకంటున్నా? టైం వేస్ట్ పనులు. ప్రత్యేకంగా జీవిస్తేనే పరలోకం ఉంటది. కలిసిపోయిన వాళ్ళకి దేవుడు ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఎవరో ఆజ్ఞలు ఇచ్చారు. అబ్రహాంకి చెప్పారు, నేను నిన్ను ఆశీర్వదిస్తా, కానీ నువ్వు బయలు వెడిలి ఆచారాలు వదిలేయాలి. మీ అమ్మ ఆచారం, మీ నాన్న ఆచారం అంటే నాకు ఇష్టం ఉండదు. సృష్టించింది నేను, నిర్మించింది నేను, నీకు తల్లిదండ్రులు ఇచ్చింది నేను, వాళ్ళు నాకు విరుద్ధంగా జీవించారు. ఈరోజు కొంతమంది క్రైస్తవులు తల్లిదండ్రులు ఫాలో అవుతూ ఉంటారు, నెగిటివ్ గా ఉన్నా ఫాలో అవుతారు. నెగిటివ్ అంటే తల్లిదండ్రులు కూడా ఫాలో అవ్వకూడదు, దేవుణ్ణే ఫాలో అవ్వాలి. నెగిటివ్ గా ఉంటే ఎవరిని ఫాలో అవ్వక్కర్లేదు. దైవజనుడిగా రోషంగా చెప్తున్నాను, దేవుడి వాక్యాన్ని నువ్వు ఫాలో అవ్వాలి, దేవుణ్ణే ఫాలో అవ్వాలి. మాకు అలవాటండి, మాకు 3 తరాల నుంచి ఈ పనికి మాలిన అలవాట్లు అంటే అవన్నీ మానేయాలి. నువ్వు ప్రత్యేకం జీవించడం అంటే అవన్నీ దేవుడి విరుద్ధమైన అన్ని వదిలేయాలి, దేవుడికి నచ్చనివన్నీ వదిలేయాలి, దేవుడు అసహించుకునేవన్నీ నువ్వు అసహించుకోవాలి. అదే ప్రత్యేకం జీవించడం. ఇక్కడ ఎస్తేర్ని చూడండి, ఒక యవ్వనస్తురాలు ఏ మాత్రం లోకపు యాశాలు, లోకపు అలవాట్లు, లోకపు స్నేహాలు ఏమీ లేవు ఎస్తేర్ జీవితంలో. చక్కగా సింపుల్ గా పర్ఫెక్ట్ గా ఉందండి. దేవుడు మనకి అధికారం ఇవ్వాలి కానీ, దేవుడు మనకి స్థానం ఇవ్వాలి కానీ, నువ్వు తెచ్చుకుంటే వచ్చేది కాదు స్థానం అనేది, అధికారం అనేది. నువ్వు కూర్చుంటే, నువ్వు ఎక్కడ కూర్చుంటే అక్కడ నీకు విలువ ఉండాలి తప్ప, కుర్చీని బట్టి ఆ కుర్చీలో కూర్చుంటే నీకు విలువ వచ్చింది అనుకో, నీకు కాదు విలువ, కుర్చీకి విలువ. నువ్వే ఒక గొప్ప సెలబ్రేట్ గా, లేదంటే నువ్వే ఒక గొప్ప ఆధిక్యత కలిగి ఉండాలి. దేవుడు ప్రత్యేకించబడిన వాళ్ళకి స్పెషల్ ఆధిక్యతలు ఇచ్చారు భూమి మీద. మిగతా వాళ్ళందరూ కలిసిపోయారు, నాశనం అయిపోయారు. వాళ్ళ గురించి పెద్ద చెప్పుకోకల్లా, ఎలాగ నాశనం అయిపోతారు కాబట్టి. ఎవరైతే ప్రత్యేకంగా జీవించారో వాళ్ళందరూ ఏమయ్యారంటే దేవుడి దృష్టిలో గొప్పోళ్ళు అయిపోయారు. మత్తయి సువార్త 19:27. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి కనుక మాకేమి దొరుకునని ఆయనను అడగగా. చూడండి, పేతురు దేవుడి చేత పిలువబడ్డాడు, కానీ ఏం చేస్తున్నాడు? ఎలా వెంబడిస్తున్నాడు? నువ్వెలా వెంబడిస్తావు దేవుడిని? లోకపు ఆశలతో, లోకపు కోరికలతో, తప్పుడు స్వభావాలతో, తప్పుడు వ్యసనాలతో, తప్పుడు జీవితం జీవిస్తూ, లోపలంతా మస్టు పెట్టుకొని, లోపలంతా చెడు పెట్టుకొని, ఈర్ష, అసూయ, ఇలా ఉండి నువ్వు వెంబడి దేవుడిని అంగీకరిస్తారండి? ఎందుకు ఆశీర్వదిస్తారు చెప్పండి? పేతురు సమస్తాన్ని విడిచిపెట్టేశాం ప్రభువా. పేతురు దేవుడు కూర్చోమంటే కూర్చున్నాడు, ఉంచోమంటే నుంచున్నాడు, వెళ్ళమంటే వెళ్ళాడు, అమ్మంటాడు. పూర్తిగా దేవుడు సమర్పించేసుకున్నాడు, ప్రత్యేకంగా జీవించాడు పేతురు దేవుడి కోసం. అన్ని విడిచిపెట్టేశాడు, ఆచారాలు, పద్ధతులు పూర్తిగా మారిపోయాడు. ఫిలిప్పీ 3:11. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని
ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలో పాలివాడనొకట ఎట్టితో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొనుచున్నాను. సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటండి అది? ఏంటండి? పౌలు చాలా గొప్ప స్థాయిలో ఉన్నాడు, కానీ అన్నిటినీ విడిచిపెట్టి దేవుడి కోసం, దేవుడి రాజ్యం కోసం అన్నిటినీ చంపుకొని ఏం చేశాడంటే సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నాడు. గట్టిగా చెప్పబడిన దేవుడికి మహిమ. అబ్రహాం ఎదురుకుండా పెద్ద డబ్బు సంచి లేదంటే డబ్బు కుప్పబడేస్తే పెంటగా ఎంచుకున్నాడు. యోసేపుకు మంచి ఆఫర్ వస్తే ఆడదే ఎగబడి రా పాపం చేద్దామంటే పెంటగా ఎంచుకున్నాడు. దానియేలు ముందు మహారాజు తినే ఆహారం ద్రాక్షరసం ఉంటే పెంటగా ఎంచుకున్నాడు. బైబిల్లో దేవుని కోసం ప్రత్యేకించబడిన వాళ్ళు మోషే కోసం అక్కడ సింహాసనం ఉంటే సింహాసనాన్ని పెంటగా ఎంచుకున్నాడు. సింహాసనాన్ని పెంటగా ఎంచుకున్నాడు మోషే. ఈ రోజు మీరు పెంట కోసం ఎగబడుతున్నారు. పూర్తిగా మారిపోయిందండి. పూర్తిగా దిగజారిపోతున్నారు, నష్టపోతారు. ఎఫెస్సీ 5వ అధ్యాయం 3-4 వచనాలు. మీలో జాగ్రత్తనే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపగలను గాని మీరు బూతులైనను పోకిరి మాటలనైనను సరసూక్తులైనను ఉచ్చరింపకూడదు. బూతులైనను సరసోక్తులైనను పోకిరి మాటలైనను మీరు ఉచ్చరించకూడదు. ఇవి మీకు తగవు. మీరు దేవుని పిల్లలైతే ఇవి మీకు తగవు. ఏమంటుంది ఇక్కడ? మీరు దేవుని పిల్లలైతే మీ నోట కూడా మీరు వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. ప్రత్యేకించబడిన వాళ్ళు తగింది ఏంటో తెలుసా? జారత్వం గాని, అపవిత్రత గాని, లోభత్వం గాని కనీసం వాటి పేరు కూడా ఎత్తకూడదు. మీరు కృతజ్ఞతావచనమే మీరు నోట్లోంచి ఉచ్చరించాలి గాని బూతులు గాని, పోకిరి మాటలు గాని, సరసోక్తులు గాని మీకు తగవు. క్రిస్టియన్స్ లో 90% బూతులు మాట్లాడడం తెలుసా? ఆడవాళ్ళు కూడా బూతులు మాట్లాడేస్తారు. ఒకప్పుడు ఆడదంటే దండం పెట్టేటట్టు ఉండేవాళ్ళు. ఒకప్పుడు ఆడవాళ్ళు అంటే అమ్మా అని పిలవాల్సి వచ్చేది. ఇప్పుడు పూర్తిగా ఆడలేదు మగలేదు, ఇద్దరం బరిదెగించాం. మీరే బరిదెగించారా? మేము బరిదెగించామా? బూతులు ఇష్టపడే వాళ్ళు ఉన్నారండి. ప్రత్యేకత ఏదండి? దేవుని కోసం ప్రత్యేకత ఏముంది? నువ్వు అప్పుడు అంతేగా బతుకు. ఒకప్పుడు బూతులే కదా నీ బతుకంతా. ఒకప్పుడు డబుల్ మీనింగ్లు, బూతులు, సరసోక్తులు, పోకిరి మాటలు, వాళ్ళ గురించి కామెంట్ చేయటం, వీళ్ళ గురించి అరే ఆడికేం రాదురా, అరే దీనికి ఏం రాదురా, ఆడేంటి నల్లగా ఉన్నాడు, ఇదేంటి ఎలా ఉంది, ఇది అప్పుడు బతుకంత. ఇప్పుడు నువ్వు దేవునిలోకి వచ్చావు, దేవుడు నిన్ను పిలుచుకున్నారు, రక్తం ఇచ్చి కొనుక్కున్నారు, క్రీస్తు రక్తం చేత నువ్వు విమోచించబడ్డావు. నీ మాట మారాలి, నీ చూపు మారాలి, నీ ఆలోచన మారాలి, నీ ప్రవర్తన మారాలి, నీ బట్టలు మారాలి, అన్ని మారిపోవాలి కదా దేవుడి కోసం. అరే బైబిల్ ఏమో అసలు ఆడి పేరు ఎత్తద్దు అంటే అలా మాట్లాడే వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు మనలు కొంతమంది. అలా బూతులు మాట్లాడే వాళ్ళు, లోకపు మాటలు మాట్లాడటం, వాళ్ళ గురించి కామెంట్ చేస్తూ ఏముంటుందండి కీర్తనలో 1వ అధ్యాయం 1వ వచనంలో, అపహాస్యకులు కూర్చున్న చోట నువ్వు కూర్చోవద్దు, నువ్వు ప్రత్యేకించబడిన వాడివి. నీ దేవుడు నిన్ను పిలుచుకున్నావు. రేపొద్దు నువ్వు ఎక్కడికి వెళ్ళబోతున్నావు తెలుసా? పరలోకం. ఎక్కడ కూర్చుంటావు తెలుసా? మహాదేవుని సింహాసనం ఆయన పక్కన కూర్చోబోతున్నావు. నువ్వు సృష్టికర్త పక్కన కూర్చోబోతున్నావు. నువ్వు ఏడుస్తున్నారండి దేవుడు, నా పిల్లలేంటి ప్రత్యేకంగా బ్రతకరు, కలిసిపోతారేంటి, లోకంలోకి వెళ్ళిపోతారు, పాపంలోకి వెళ్ళిపోతారు. ఇందు నిమిత్తం సిలువెక్కింది నేను, ఇందుక నేను మరణించింది, ఇందుక ప్రాణం పెట్టింది, ఇందుక పేరు పెట్టి పిలిచింది. ఒకప్పుడు వదిలేశాను కదా, ఒకప్పుడు గురించి నేను మాట్లాడలేదు. నాలోకొచ్చి కూడా నా పిల్లలు ప్రత్యేకంగా బ్రతకరేంటి? నాలోకొచ్చి కూడా నా పిల్లలు నా యందు భయభక్తులు కలిగి ఉండరేంటి? ఇంకా వాటి కోసం ఎగబడతా ఉంటారు. పైకి మాట్లాడరు బూతులు కొంతమంది, లోపల మాత్రం ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఎవడు తెలియదండి మీ మనసు, ఎవడు తెలియదు మీ వ్యక్తిత్వం. దేవుణ్ణి దుఃఖపెడుతూ, దేవుని ఏడిపిస్తూ బతికేది కూడా ఒక బతికేనా? దిగజారిపోయారండి. క్రైస్తవ ఆడవాళ్ళు అని చెప్పిన వాళ్ళు ఎలా ఉండాలి సార్? 10 మందికి ఎస్తేర్ని చూసినప్పుడు, రూతుని చూసినప్పుడు ఎంత గౌరవ విధేయత ఇచ్చారో, మిమ్మల్ని చూసినప్పుడు కూడా అలా ఉండాలండి. ఎలా ఉన్నాయి తెలుసా? వీళ్ళు క్రైస్తవులా, వీళ్ళు దేవుని పిల్లలా, వీళ్ళేంటి దరిద్రంగా ఉన్నా, వీళ్ళ మాటలేంట్రా, ఇలా ప్రవర్తన ఏంటి, ఇలా బట్టలేంట్రా, ఇలా విధానం ఏంట్రా అని అని క్రైస్తవ్య అని ఉమ్మేసేలాగా ఉన్నారండి. ప్రత్యేకంగా బ్రతకాలండి. మన ప్రవర్తన బట్టి దేవుడికి మహిమ వెళ్ళాలి, మన క్రియలను బట్టి పరలోకపు తండ్రికి ఘనత వెళ్ళాలి. అరే ఇలా దేవుడు ఏం నేర్పించారు వీళ్ళకి, ఇలా సంస్కారం ఏంట్రా, ఇలా మాట ఏంట్రా, ఇలా తగ్గింపు ఏంట్రా, ఇలా పద్ధతులు ఏంట్రా ఇంత గొప్పగా ఉన్నాయి. ఎప్పుడండి
ఇంతకాలం మన దేవుడిని మనం సిలువేసేసాం, ఇంతకాలం మనం చేసిన పాపాలను బట్టి ఆయన ఎక్కాల్సి వచ్చింది సిలువ మనకు బదులుగా తండ్రిగా. ఇప్పుడు కనీసం మిగిలిన జీవితం ఆయన సంతోష పెట్టాలి, ఆయన మహింపరచాలి, ఆయన ఘనపరచాలి. మన వ్యక్తిత్వాన్ని బట్టి, మన తగ్గింపును బట్టి, మన మంచి మాటలు బట్టి, మన ప్రవర్తన బట్టి దేవుడికి మహిమ వెళ్ళి పరలోకంలో దేవుడు ఆనందించాలి కదండి. మీకేం తెలుసనియా, మా ఉద్యోగం తప్పదో బూతులు మాట్లాడకపోతే అదో వంక, అదొక సాకు, అంతకుమించి ఏమీ లేదండి. ప్రభువా మీరే నాకు సహాయం చేయమంటే ఆయన నీలోనే ఉన్నారు, నీతోనే ఉన్నారు, సహాయం చేస్తారు. ప్రభా నాకు బూతులు మాట్లాడకూడదు, నేను దేవుడు బిడ్డని కాబట్టి నాకు కృప చూపించమంటే అన్ని సెట్ చేస్తారండి. ఆయన అన్ని సెట్ చేస్తారు, అసలు అడిగే మనసు లేదు కదా. చూద్దాం యాకోబు 4:4. వ్యభిచారిణీలారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహము చేయకూడదు వాడు దేవునికి శత్రువగును. బా 1,00,000 సార్లు విన్నా ఈ వచనం, 1,00,000 సార్లు చదివినా చూపించిన మీరు మారరు. వ్యభిచారులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చెయ్యగోరునో వాడు దేవునికి శత్రువగును. నువ్వు దేవుని బిడ్డవు కాదు, దేవునికి శత్రువు నువ్వు. ఎందుకని? నీలో లోకం ఉంది కాబట్టి. నీ ఆశలన్నీ లోకపాసలే, నీ కోరికలన్నీ లోకపు కోరికలే. 1 యోహాను 2:15. ఈ లోకమైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనా లోకంలో ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కాదు. ఇవి తండ్రి వలన, పరలోకపు తండ్రి వలన పుట్టినవి కాదు, ఇవి సాతాను ద్వారా వచ్చినాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. లోకపాసల మీలో ఉండకూడదు, లోకం మీలో ప్రవేశించకూడదు. నువ్వు లోకానికి వేరుగా బ్రతకాలి. ఎందుకని? లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపడమ్మ, ఇవి దేవునికి విరుద్ధమైనవి, దేవుడి కోపాన్ని రేపేవి, నాశనాన్ని తీసుకెళ్లేవి అని స్పష్టంగా చెప్పిన. అక్కడేమో యాకోబు చెప్పాడు లోకం గురించి, ఇక్కడేమో యోహాను చెప్తున్నాడు. మీ గురించి వర్ణించమంటారా? 1 సమూయేలు 17:33 చూడండి. సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వారితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు. వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడని దావీదుతో అన్నాడు. దావీదు, సౌలు ఇద్దరు ఉన్నారు అక్కడ. దావీదు చిన్నోడు, సౌలు పెద్దోడు. ఇద్దరు ఇశ్రాయేలీలే, ఇద్దరు అభిషేకం పొందుకున్న వ్యక్తులే. అవునా కదా? గొలియాతు ఉన్నాడా? వీళ్ళు ఎదురుగుండా గొలియాతు ఉన్నాడు. హైట్ ఉన్నాడు, వెయిట్ ఉన్నాడు, బలం ఉంది, శక్తి ఉంది, అన్నీ ఉన్నాయి. ఇద్దరు దేవుని పిల్లలే. దావీదు, సౌలు ఇద్దరు అభిషిక్తులే, ఇద్దరు దేవుడు చేత పిలువబడిన వాళ్ళే. సౌలుకి ఎలా కనబడుతున్నాడు గొలియాతు? గొప్పగా ఉన్నాడురా. దావీదా చిన్నపిల్లవాళ్ళ చూడు ఎంత గొప్పగా ఉన్నాడో, చూడు అసలు ఎంత బలంగా ఉన్నాడు చూసావా? చిన్నప్పటి నుంచి యుద్ధాభ్యాసాలు చేశాడు. అందరూ గొప్పగా చూస్తున్నారు, అందరూ బలంగా చూస్తున్నారు, గొప్పగా చూస్తున్నారు, గొప్పగా మాట్లాడకుండా ఏం తిన్నాడరా బాబు, ఏమిరా ఎలా పెంచేటరా బాడీని, ఇంత పైకి ఇంత హైట్ ఏంట్రా, నడుస్తుంటే ఆ కండలేంట్రా. నీకు ఎలా కనబడుతుంది లోకం? ఏడుపు వస్తుందండి వాళ్ళని చూస్తుంటే. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారని బళ్ళు మీద, వాళ్ళు బిల్డింగ్లు కట్టుకుంటున్నారని, వాళ్ళు కారులో తిరుగుతున్నారని. నీకు ఎలా కనబడుతుంది లోకం? గొలియాత్ లాగా గొప్పగా కనబడుతుంది కదా. ఇప్పుడు సౌలుకి గొప్పగా కనబడుతున్నాడు గొలియాతు. దావీదు అంటాడు, ఆడు గొప్పోడే, ఆడు పరిహిమాలుడు, ఆడు నీచుడు, ఆడు ఎవడో తెలుసా, సున్నతి లేనివాడే, ఆడు బొంద, ఆడు ఉఫ్ఫటిపోతాడాడు. నువ్వు రక్షించబడిన వ్యక్తివైతే లోకం పెంటగా ఉంటుందండి నీ దృష్టిలో. రక్షించబడకపోతే, ఇప్పటికీ నువ్వు ఇంకా రక్షించబడకపోతే లోకం పెద్దగా ఉంటది, లోకం గొప్పగా ఉంటది, బంగారం గొప్పగా ఉంటది నీ దృష్టిలో. నీ దృష్టిలో సినిమాలు గొప్పగా ఉంటాయి, హీరోలు గొప్పగా అనిపిస్తారు, నీ దృష్టిలో అందరూ గొప్పగా అనిపిస్తారు. ఎందుకు లేదు? నువ్వు ఇంకా రక్షించబడలేదు, ఇంకా దేవుని రక్తం చేత పూర్తిగా కడగబడలేదు, నువ్వు రక్షించబడలేదు, నీలో రక్షణ లేదండి. పేరుకై క్రైస్తవుడివి. లోకాన్ని చూస్తే ఏడుపు రావాలి. లోకాన్ని చూస్తే నా దేవుడు ఈ లోకంలోంచి నన్ను పిలుచుకున్నారు, నా దేవుడు నా లోకంలోంచి నన్ను విడిపించారు, లేదా నేను కూడా రేపు నరకానికి పోతాను, యుగ యుగాలు ఆర్తనాదాలు చేస్తానని దేవుడి మీద నీకు ప్రేమ పెరగాలి. లోకస్తులను చూసినప్పుడు అయ్యో అని జాలి కలగాలని చూసినప్పుడు, అయ్యో వీళ్ళు నశించిపోతున్నారు, అయ్యో నా అన్నదమ్ములు వీళ్ళందరూ లోకంలో ఉన్నారు, పాపంలో ఉన్నారు, శాపంలో ఉన్నారు, పిచ్చి బట్టలు వేసుకుని సినిమాల చుట్టూతో, అయ్యో సాతాను మాయలో ఉన్నారు, సాతాను అధికారంలో ఉన్నారు వీళ్ళు అని ఏడుపు రావాల్సింది. నీకు అసూయత్నాల మీద చూసి గొలియాతు గొప్ప కనబడుతున్నాడు, మీకు లోకం గొప్ప కనబడుతుంది. మీకు గొలియాతుని చూస్తే ఏం కనబడింది? దావీదుకి
అందరూ గొప్పగా చదువుతుంటే దావీదు రక్షించబడిన వ్యక్తి కాబట్టి, దావీదు దేవుని కోసం సపరేట్ గా బదిలినాడే. సున్నతి లేని ఫిలిస్తీయుడు అని నీ పేట్మను నీ మొహానికి మళ్ళీ కత్తిందుగా రాయిజాలంటున్నాడు. నీ వైఖరి ఎలా ఉంది, నీ చూపు ఎలా ఉంది, నీ ఆలోచన తీరు ఎలా ఉంది? లోకాన్ని చూస్తే నీకు ఏడుపు రావాలి, నశించిపోతున్నారని. లోకాన్ని చూస్తే చీ అనిపించాలి. లోకాన్ని చూస్తే దేవుడు గుర్తుకొచ్చి, దేవుడు ప్రేమ గుర్తు రావాలి. నా తండ్రి రక్తం చిందించి అది పాటుకొని నేను కూడా అక్కడే ఉండేవాడిని, అక్కడే నశించిపోతా ఉండేవాడిని. నన్ను ప్రేమించి పిలుచుకున్నారనుకోవాలి. కానీ లోకాన్ని చూసి బాధపడుతున్నావేంటి నువ్వు? అక్షరం ఉండదా క్రైస్తవం అంటే? ఎంత ఆనందంగా ఉండాలి, ఎంత పండుగ చేసుకొని ఎంత కృతజ్ఞతతో ఉండాలి. పోతున్నారు లోకం కోసం, బెగబట్టుకొని వచ్చి కూర్చుంటున్నారే గాని మందిరంలో. లేకపోతే సినిమాల చుట్టూ కొంతమంది తిరగాలని, కొంతమంది తప్పుడు పనులు చేయాలని, కొంతమంది స్నేహాలు తప్పుడు స్నేహాలు, కొంతమంది డబ్బు, కొంతమంది బంగారం, కొంతమంది ఏదేదో దరిద్రం దరిద్రం దరిద్రం. ఈ ఎందుకు రావడం దేవుళ్ళలోకి? ఎవడడిగాడు? నీకు ఆశీర్వాదం ఎవరో, నీకు వేడివేడిగా శాపాలు ఎత్తారు గ్యారంటీ. ఎందుకంటే నువ్వు ఆయన పిలిచిన పిలుపును అవమానిస్తున్నావు. దేవుడు నిన్ను పిలిచారు, పరిశుద్ధ దేవుడు నిన్ను పిలిచారు. అబ్రహామా నిన్ను ఆశీర్వదించాలంటే నువ్వు పని చేయాలి, నువ్వు లెగాలి, అక్కడి నుంచి వచ్చేయాలి. నీ పద్ధతులు మారాలి, నీ మాట మారాలి, నీ భక్తి మారాలి, మొత్తం మారిపోవాలి. అప్పుడే ఆశీర్వదిస్తాను. మార్చి 7:5 నుంచి. అప్పుడు పరిసయ్యులను శాస్త్రులను ఈ శిష్యులెందుకు పెద్దల పారంపర్యాచారం చొప్పున నడుచుకుంటా అపవిత్రమైన చేతులతో భోజనము చేయుదురని ఆయన అడిగింది. అందుకైన వారితో ఇలాగ చెప్పాను. తర్వాత చదువుకోండి. ఇక్కడ దేవుడు యేసుప్రభు స్పష్టంగా చెప్తున్నారు, నా శిష్యులు, నా వాళ్ళు ప్రత్యేకించబడిన వాళ్ళు, వాళ్ళ లోకపాచారాలు పాటించరు, వాళ్ళు కలిసిపోరు అందరితో పాటు, వాళ్ళు ప్రత్యేకంగా జీవిస్తారు. అదే స్పష్టంగా చెప్తుంటే ఇప్పటికీ కొంతమందికి వాస్తు పిచ్చి, కొంతమందికి ఏమో ఎదురు రావాలి, కొంతమందికి కాలు వేలు పెద్దగా ఉంటే మంచి జరిగిద్ది, గొప్పవాళ్ళు అవుతారు. ఇంకా కొంతమంది పేపర్లో చూస్తారు కదా, రాశి ఫలాలు చూస్తారు. ఇంకా కొంతమంది రాఖీలు కట్టించుకుంటారు, కొంతమంది సంక్రాంతులకి వెళ్తారు. అరే మనం ఇప్పుడు హిందువులం కాదు కదా, ఇప్పుడు మన క్రైస్తవులం కదా. మన ఆజ్ఞలు వేరు, మన పండగ వేరు, మన దేవుడు వేరు కదా. ఇంకా ఎలా ఉంటారు, ఇంకా ఎలా పాటిస్తాం అలాగా? అప్పుడు ఇంకా ప్రత్యేకించబడినట్టు ఏంటి అని అడుగుతున్నా నేను. నువ్వు ప్రత్యేకించబడితే నీ అలవాట్లు మారిపోతాయి, నీ పద్ధతులు మారిపోతాయి, నీ విధానం అన్నీ మారిపోతాయి. వాళ్ళు ఫీల్ అవుతారు, వీళ్ళు ఫీల్ అవుతారు. వాళ్ళేమని అనుకుంటారేమో, వీళ్ళేమని అనుకుంటారేమో. దేవుడు ఏమనుకుంటారు అనుకోరేంటండి? నాకు అర్థం కాదు. రక్షించింది ఎవరు? నిన్ను 24 గంటలు కంటికి కాపాడేది ఎవరండి బాబు? ఆయన్ని ఫీల్ అవుతారేమో అని చూసుకోరేంటండి? వాళ్ళు ఫీల్ అవుతారు, వీళ్ళు ఫీల్ అవుతారు, బంధువులు ఫీల్ అవుతారు, చుట్టాలు ఫీల్ అవుతారు, స్నేహితులు ఫీల్ అవుతారు, అమ్మా నాన్న ఫీల్ అవుతారు. ఎవరు రక్షించారు మిమ్మల్ని? ఎవరు సిలువెక్కారు మీకోసం? పౌలు అంటాడు, మనుషుల్ని సంతోషపెట్టగోరుచున్నానా, దేవుని సంతోషపెట్టగోరుచున్నానా? నేను గనక మనుషుల్ని సంతోషపెట్టగోరితే నేను దేవుని దాసుడు అవ్వలేను. నేను అది దరిద్రమైన లక్షణం. మనుషుల్ని సంతోషపెట్టడం, మనుషులకి భయపడటం, మనుషులు ఏమన్నా అనుకుంటారేమో, మనుషులు ఫీల్ అవుతారేమో, రేపు నాతో మాట్లాడతారేమో, నన్ను తిట్టుకుంటారేమో. తిట్టుకోనివ్వండి, అసహించుకోనండి, ఉమ్ములు ఏమనండి. ఉమ్మేసే కొద్దీ నీ స్థాయి పెరిగిపోద్ది నా దేవుడి చేతిలో. ఉమ్మేసే కొద్దీ, అవమానించే కొద్దీ నీకు పెరుగుతా ఉంటది. నా దేవుడు చేతకాని దేవుడు కాదు కదా, వదిలేసే దేవుడు కాదు కదా. శత్రువులు ఎదుట సింహాసనం ఏర్పాటు చేసే దేవుడు, శత్రువులు ఎదుట శత్రువులు ఇచ్చి పొగుడేలా చేసే దేవుని కలిగి వాళ్ళు అనుకుంటారని, వీళ్ళు ఫీల్ అవుతారని, వాళ్ళు బాగోదేమో వెళ్ళకపోతే పెళ్లికి, విగ్రహారాధన పెళ్లికి, వీళ్ళు మాట్లాడకపోతే ఫీల్ అవుతారేమో, బూతులు మాట్లాడకపోతే వీడు మళ్ళీ చేతకాని అనుకుంటే. ఎప్పుడు చూసినా అలాగే నీలో దేవుడు ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తున్నారు. ఆయన ఫీల్ అవుతారు బాబు, ఆయన చూస్తారు బాబు, అమ్మో నేను ఇంత దుష్కారం ఎలా చేస్తానమ్మా తల్లి, దేవుడు నాతో ఉన్నారు కదా అని. ఆ భయం ఏది? ప్రత్యేకంగా జీవిస్తే ఆశీర్వాదం, లేదంటే శాపం. 1 పేతురు 1:14 నుంచి 16. నేను పరిశుద్ధులనే ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులను పిల్లలై మీ పూర్వము అజ్ఞాన దశలో మీకుండిన ఆశను అనుసరించి ప్రవర్తింపక. ఏం రాయించారండి దేవుడు? పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. నేను మ్యాచింగ్ పెట్టుకుంటే దేవుడికి మహిమ రాదు, దేవుడికి విరుద్ధం అయిపోద్ది. బ్యాడ్ ఫ్రెండ్స్ తో మాట్లాడితే దేవుడు బాధపడతారు. నేను అన్యుల ఆచారం పాటిస్తే దేవుడు దుఃఖం వస్తుంది. నా దేవుడు పిలిచిన దేవుడు పరిశుద్ధుడు, నన్ను ప్రత్యేకంగా ఉండమన్నారు, నన్ను నమ్మి తెచ్చుకున్నారు, నా కృప ఇచ్చారు. ఏముంది?
ఏముందండి, ఎవరు ఉంది అది? పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు ఇప్పటికీ అదే ఆశలు, లోకపు ఆశలు, లోకపు కోరికలు వదిలితే వెళ్ళిపోతారండి బాబు. భయంతో ఎందుకు వచ్చిన గొడవలు అదే బాబు, రేపు దెయ్యం వస్తుందేమో, దేవుడు కోప్పడతారనే తప్ప మనస్ఫూర్తిగా లోకాన్ని వదిలినోడు ఒక్కడు లేడండి. భయంతో అదేం వదలటం అండి? దేవుడు తెలుసా నీకు విషయం తెలుసా? నువ్వు ప్రజల దృష్టిలో, సేవకుడి దృష్టిలో వదిలేసావని లోకం అని నిరూపించగలవు. దేవుడి దృష్టిలో మాత్రం నువ్వు లోకం వదలవు, ఎందుకంటే నీ హృదయంలో ఉంది కాబట్టి. సమస్య ఏంటో తెలుసా? దేవుడు హృదయంలో అంతరంగంలో పరిశీలిస్తారు. ఆయన బైబిల్లో మాట ఉంటుందండి, కీర్తనకారుడు అంటాడు, ప్రభువా నేను నా హృదయంలో పాపము లక్ష్యము చేసిన ఎడల మీరు నా మనవి ఆలకించరు. నువ్వు లోకంలోకి వెళ్ళక్కర్లా, లోకంలో యాశాలు వేయక్కర్లా, లోకస్తులతో జీవించక్కర్లా. మనసులో ఎలాగా నేను ఉండలేకపోతున్నానే అయిపోయింది పాపం. నువ్వు వెళ్ళక్కర్లా, కలవక్కర్లా, చెయ్యక్కర్లా. మనసుల్లో అయ్యో నేను అక్కడ ఉంటే బాగుండేదే, అయ్యో వాళ్ళతో పాటు ఉంటే ఎంజాయ్ చేసేవాడినే, అయ్యో వాళ్ళలాగా ఉంటే నేను ఈ పాటికి డబ్బు సంపాదించేవాడినే అయిపోయింది. పాపం చేస్తే దేవునికి ప్రార్థన ఆలకించారు. మనస్సులోంచి కూడా పూర్తిగా లోకాన్ని తీసే, లోకపు ఆశలు, లోకపు కోరికలు, పాపం, చెడ్డ స్వభావాలు, చెడ్డ వ్యసనాలు ఏమి నీ మనసులో కూడా ఉండకూడదు. బయటికి ఎలా ఉన్నావు లోపలికి పర్ఫెక్ట్ గా ఉండి దేవుడికి తగ్గట్లుగా, దేవుని దృష్టికి తగ్గట్లుగా నీ వ్యక్తిత్వం, నీ పద్ధతి, నీ కట్టు బొట్టు ఉంటే నిన్ను ఆశ్రదిస్తారు. లేదంటే నరకాన్ని దోషిస్తారు. కుళ్ళు, కుతంత్రం, ఏడుపు, ఒకరి మీద ఒకరు పడి ఏడవడం, ఈర్ష, అసూయ, స్వార్థం, చెడ్డ స్వభావాలు, చెడ్డ వ్యసనాలు, ఫోన్లు పిచ్చి. నెగిటివ్ క్యారెక్టర్లు చూపిస్తాను. ఇప్పుడు పాజిటివ్ క్యారెక్టర్లు చూపించాను, ఫాస్ట్ గా నెగిటివ్ చూపిస్తాను. చూడండి, అవ్వ నోటితో చెప్తాను వినాలి. అవ్వ చక్కగా ఉందండి. అమ్మాయి గారికి లోకం ఎంటర్ అయింది. ఆహా ఎంత అందంగా ఉంది, శరీరాశ, నేత్రాశ, జీవడం ఎంటర్ అయిన అవ్వ శపించబడిపోయింది, ఏడుస్తూ కూర్చుందండి. కౌరవు అహంతో ప్రత్యేకంగా జీవించమంటే వీళ్ళందరూ జీవించలా. కౌరవు అహంతో జీవించాడు, నశించిపోయాడు. గెహజీ వెండి ఆశించాడు, వంశానికి శాపంగా మారిపోయాడు. యోధా డబ్బు ఆశించి దేవుడిచ్చిన సింహాసనం పోగొట్టుకున్నాడు. దేనా లోకాన్ని చూద్దామని నాశనం అయిపోయింది. కుటుంబం అంతా చెల్లాచెదరైపోయింది దేనా కోసం. అందరూ హంతకులైపోయారు దీని వల్ల. సంసోను అపవిత్రంగా జీవించి బలాన్ని, కళ్ళు పోగొట్టుకున్నాడు. వీళ్ళందరూ దేవుని కోసం జీవించకుండా, ప్రత్యేకంగా జీవించకుండా నాశనాన్ని, శాపాన్ని, చావును తెచ్చుకున్నారండి. దేవుని పిల్లలు వీళ్ళందరూ బయట వాళ్ళు కాదు, అన్యులు కాదు. అవ్వ అయినా, కోరహు అయినా, గెహజీ అయినా, యోధా అయినా, దేనా అయినా, సంసో అయినా అందరూ దేవుని చేత పిలువబడిన వాళ్ళే, అందరూ దేవుని పిల్లలే, అందరూ దేవుని జనాంగమే. ఎందుకు ఇలా అయిపోయారు తెలుసా? వీళ్ళు లోకంలోంచి బయటికి రాలా, ప్రత్యేకంగా జీవించలేదు కాబట్టి వీళ్ళు నెగిటివ్ క్యారెక్టర్ల బైబుల్లో ఉన్నారు. చరిత్ర ప్రపంచం అంతా చెప్పుకుంటుంది వీళ్ళ గురించి. అబ్రహాము దేవుడి కోసం ప్రత్యేకంగా జీవించి ఒక విగ్రహారాధికుడైన అబ్రహాము విశ్వాసులకి తండ్రి అయిపోయి ప్రపంచానికి ఆశీర్వాదంగా మారిపోయాడు. దేవునికి స్నేహితుడైపోయాడు ప్రత్యేకంగా జీవించడం వల్ల. దావీదు ప్రత్యేకంగా జీవించడం వల్ల ఒక గొర్రెల కాపరి చక్రవర్తి అయిపోయాడు. 40 దేశాలకి దేవుని హృదయానుసారుడైపోయాడండి. యోసేపు ప్రత్యేకంగా జీవించి ఒక బానిస అయిన యోసేపు దేశానికి ప్రధానమంత్రి అయిపోయి వంశాన్ని 70 మందిని పోషించాడండి. తన ద్వారా పోషించాడు, తనకున్న ఆధిక్యత ద్వారా. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు బానిసలు దేశంలో ఉన్నారు, కానీ ప్రత్యేకంగా జీవించడం వల్ల ఆ దేశంలోనే ఉన్నత అధికారులుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని గొప్పలు అయిపోయారండి. ఎస్తేరు ఒక అనాథ మహాసామ్రాజ్యానికి మహారాణి అయిపోయిందండి. పేతురు ఒక పాపి, బలహీనుడు, ప్రపంచానికి గొప్ప దైవజనుడు అయిపోయాడు ప్రత్యేకంగా జీవించడం వల్ల. పౌలు ఒక హంతకుడు, గొప్ప అపోస్తులు అయిపోయాడు, సేవకులకి మాదిరి అయిపోయాడండి. వీళ్ళందరూ దేవుని కోసం ప్రత్యేకంగా జీవించి మాటలో, చూపులో, బట్టల్లో, క్రియల్లో, పద్ధతుల్లో వీళ్ళు జాగ్రత్త పడి గొప్ప వ్యక్తులుగా చరిత్రలో మిగిలిపోయారండి. లోకంలో కలిసిపోయి లిస్టులో ఉన్నావా? నాశనం. నీ తర్వాత వంశాలకి నువ్వు శాపంగా మారిపోతావు గ్యారంటీగా. నీకు వచ్చిన శాపం, ఎందుకంటే నీకు సత్యం తెలిసి, అన్నీ తెలిసి చేస్తున్నావు కాబట్టి, నువ్వు లోకాన్ని వదలలేకపోతున్నావు కాబట్టి నీకు నాశనం, నీ శాపం, నీ పిల్లలకి వెళ్ళిపోద్ది, పిల్లలకి వెళ్ళిపోద్ది గ్యారంటీగా. మహోన్నతుల తండ్రి, ప్రేమస్వరూప ప్రభు, వాక్యమైనది వాక్యం ద్వారా సూటిగా నాతో మాత్రం మీరు మాట్లాడారు తండ్రి. కొంతమందిని బట్టి మీరు బహుగా ఏడుస్తున్నారు, ప్రత్యేకంగా జీవించట్లేదు నా పిల్లలు, అయ్యో నేను వాళ్ళకి ఏం చేయలేను, నేనేం చేయలేనని చెప్పేస్తున్నారు తండ్రి. ఎవరైతే నా కోసం ప్రత్యేకంగా జీవిస్తారో వాళ్ళని బట్టి బహుగా ఆనందించి, బహుగా హెచ్చించి, బహుగా ఆశీర్వదిస్తాను. భూలోకంలో మాత్రమే కాదు, పరలోకంలో కూడా నేను ఆశీర్వదిస్తానంటున్నారు తండ్రి. అపవిత్రమైన మనసు తీసివేయండి ప్రభు, ఆశలు, కోరికలు చంపేయండి యేసునామములో. మేము దేవుని కోసం ప్రతిష్ఠించబడ్డాం. దేవుడు మనల్ని పిలుచుకున్నారు, దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నారు, పరిశుద్ధుడి చేత పిలువబడ్డాం. మేము పరిశుద్ధంగా జీవించాలని ఆశమాల పుట్టించండి తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.